హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్చర్ మీడియా. ఈ వీడియోలో ఇండెక్స్ డిబి గురించి చూద్దాము. సో ఐ డిడ్ంట్ మెన్షన్ స్టోరేజ్ అని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఇట్ కమ్స్ అండర్ స్టేట్ మేనేజ్మెంట్ గురించి అయితే వస్తుంది. సో ఆఫ్టర్ స్టోరేజెస్ అన్నీ అయిపోయాక స్టేట్ మేనేజ్మెంట్ డైరెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాము. ఇంట్రడక్షన్ టు ఇండెక్స్ డిబి ఇన్ రియాక్ట్. ఇండెక్స్ డిబి అంటే ఇది ఒక డేటాబేస్. మీకు ఒక డౌట్ రావచ్చు. సో డేటాబేసెస్ అంటే బ్యాక్ ఎండ్‌లో వస్తుంది కదా! మరి ఫ్రంట్ ఎండ్‌లో ఎందుకు వస్తుంది అని కూడా అనుకోవచ్చు మీరు. సో, మనకి ఈ డేటాబేస్ అనేది బ్రౌజర్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. సో, మనం దాన్ని యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌ని ఇంకా చాలా బాగా అయితే చూపెట్టొచ్చు యూజర్‌కి. ఓకే. ఇట్ విల్ డెఫినైట్‌లీ ఇంప్రూవ్ యువర్ యూఎక్స్. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. కాకపోతే కొంచెం ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ యూఎక్స్ బట్ ఆల్సో మీకు ఏపీఐ కాస్ట్ కూడా తక్కువ చేస్తుంది బ్యాక్ ఎండ్‌లో. అండ్ దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఇండెక్స్ డీబీ అనేది ఒక క్లయింట్ సైడ్ స్టోరేజ్ ఇది. సో, బేసికల్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ వర్క్ అసింక్రోనస్‌లీ. సో, మీకు ట్రాన్సాక్షన్స్ అంటే ఆ వర్డ్ మీకు ఐడియా లేకుండొచ్చు మేబీ. సో, బ్యాక్ ఎండ్‌లో చేసే వాళ్ళకి చాలా క్లియర్‌గా అయితే ఈ ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసుంటాయి. సో, ఒక టాస్క్ ఉంది. విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. సో, నేనేం చేశాను ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే సమ్ కరెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ జరగాలి. సో, దాంట్లో ఏదో ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందనుకో, ఈ ట్రాన్సాక్షన్ ఏం చేస్తదంటే కంప్లీట్‌గా దేంట్లోకి కూడా డేటా సెట్ చేయదు. మీకు యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో, ఇది బ్యాక్ ఎండ్ వాళ్ళకైతే చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, మీకు కూడా ఓకే. నేను చెప్పే థింగ్స్ మీరు అర్థం చేసుకుంటే దట్ విల్ బి ఫైన్. మనకి ఒక టాస్క్ ఉంది. సో, ఆ టాస్క్ ఏం చేస్తదంటే 2 టేబుల్స్‌లో డేటా పంపిస్తుందనుకోండి. డేటాబేస్ టేబుల్‌లోకి 2 టేబుల్స్‌లోకి డేటా ఎళ్తుంది. సో, ఒక టేబుల్‌లోకెళ్ళి ఇంకో టేబుల్‌లోకి ఎళ్ళలేదనుకో, అప్పుడు కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. రైట్? సో, వెళ్తే 2 టేబుల్‌లోకెళ్ళి కంప్లీట్‌గా టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే ఈ ఇవి 2 గూడా అవ్వద్దు. సో, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వాలి. ఓకే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇద్దరు 2 యూజర్స్ ఉన్నారు. గూగుల్ పే యూజర్స్. సో, ఒకరికి పంపించుకున్నారు మనీ. సో, ఇక్కడేంటి టాస్క్ మనీ సెండ్ చేయాలి. ఫ్రమ్ ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్‌కి మనీ సెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఆపరేషన్స్ ఎన్నున్నాయి? మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే మీరు అస్యూమ్ చేసుకోండి. ఫస్ట్ యూజర్ దగ్గరేమో పంపిస్తున్నాడు కాబట్టి అతని అమౌంట్‌లో నుంచెళ్ళి కొంచెం డిడక్షన్ అయితే అవ్వాలి. సో, మైనస్ అవ్వాలి. సో, ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి అమౌంట్ యాడ్ అవ్వాలి. అకౌంట్‌లోకి డేటా యాడ్ అవ్వాలి. సో, ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను పంపించాను. కానీ నా అకౌంట్‌లో మనీ కట్ అవ్వలేదు. సో, అప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టే గదా! సో, నేను పంపాను. నా దగ్గర కట్ అయింది. కానీ అవతల ఉన్న వాళ్ళకి రాలేదు. సో, అక్కడ గూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. పర్టిక్యులర్‌గా డేటాబేస్‌లో స్టోర్ చేసే ముందు మన అంతా సెట్ అయిపోతే అన్ని ఆపరేషన్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితేనే డేటా అనేది డేటాబేస్‌లో స్టోర్ చేస్తది. లేదు అంటే స్టోర్ చేయదు. అంతే. డెవ్ టూల్స్‌ని ఇన్స్‌పెక్ట్ చేసుకుంటే యూ కెన్ సీ స్టోరేజెస్‌లో ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ గురించి చూశాము. సో, ఇండెక్స్ డీబీ అని కూడా ఉంటుంది. సో, దాంట్లో మీకిక్కడ ఏం లేదు అనుకోండి. మీ దాంట్లో ఏం డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకోలేదు. సో, యూ హావ్ టు క్రియేట్ ఇట్ మాన్యువల్లీ. ఇది డేటాబేస్ లోపల చిన్న చిన్న టేబుల్స్. ఓకే. సో, ఇండెక్స్ బేస్ పైన టేబుల్స్ ఉంటాయి. సో, ఆ టేబుల్‌లో మనకి కీ వాల్యూ పేర్స్ అయితే వాడుకోవచ్చు. సో, ఈ కీకి ఈ వాల్యూ అలా అయితే చేసుకోవచ్చు. క్లియర్? యాహ్! సో, మరి ఇదంతా ఎందుకు చేయాలి? డైరెక్ట్‌గా డేటాబేస్‌లోకెళ్ళాలి అనుకుంటే మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతది. సో, యాహ్! సో, దీనివల్ల యూజెస్ ఏంటి? స్టోర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా. ఎంత అమౌంట్ ఆఫ్ డేటా, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుందనేది తెలీదు. బట్ మనకి వేరీ అవుతూ ఉంటది. సిస్టమ్ టు సిస్టమ్ వేరీ అవుతూ ఉంటది. మన దాంట్లో ఎక్కువ స్టోరేజ్ ఉందంటే సో, ఇండెక్స్ డీబీ అనేది కొంచెం ఎక్కువనే తీసుకుంటది. సో, కంపేరింగ్ విత్ లోకల్ స్టోరేజ్ ఆర్ సెషన్ స్టోరేజ్ ఈ ఇండెక్స్ డీబీ దాంట్లో అయితే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా ఒక టాస్క్ అయ్యేంత వరకి డేటా అనేది మనం ఇండెక్స్ డీబీలో స్టోర్ చేసుకుంటది. లేదు అంటే ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి థింగ్స్ అనేటివి చేయదు. చేస్తే కంప్లీట్‌గా చేస్తది. లేదంటే మొత్తమే చేయదు. ఓకే. వర్క్ ఆఫ్‌లైన్ అండ్ సింక్ విత్ ఎ బ్యాక్ ఎండ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, ఇండెక్స్ డీబీలోనే చాలా మెయిన్ పాయింటే ఈ థింగ్. ఓకే. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. మీరు అస్యూమ్ చేసుకోండి. సరే మీరు ఒక సీఎస్‌వి ఎక్సెల్ షీట్ తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో తీసుకుంటారు గదా! సో, బేసికల్లీ కొంచెం డేటా అనేది ఎంటర్ చేశారు. అది ఆటోమేటిక్‌గా
సేవ్ అయిపోతది. సింక్ అయిపోతది. సో, ఎలా? నేను డైరెక్ట్‌గా ఏపీఐకి కాల్ చేస్తే సీ నేనొక లెటర్‌ని క్లిక్ చేయగానే డేటాబేస్‌లోకెళ్ళిందనుకో, నేను ఒక లెటర్ క్లిక్ చేయంగానే డేటాబేస్‌లోకెళ్ళిందనుకో, సో, ఇప్పుడేమవుతది నేనొక 10 లెటర్స్ ఎక్సెల్ షీట్‌లో టైప్ చేస్తే 10 టైమ్స్ ఏపీఐ కాల్ అవుతది. ఓకే. దట్ ఈస్ నాట్ గుడ్ రైట్? సో, అదైతే కరెక్ట్ కాదు. సో, ఇలాంటి టైంలో మనం ఏం జేసుకోవచ్చు? వి కెన్ యూజ్ దిస్ ఇండెక్స్ డీబీ. సో, నేను డైరెక్ట్‌గా టైపింగ్ చేస్తుంటే డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌లో ఉన్న డేటాబేస్‌కెళ్ళదు ఎక్సెల్ షీట్‌లో. మన లోకల్ స్టోరేజ్‌లో ఇండెక్స్ డీబీలోకి డేటా ఫస్ట్ చేంజ్ చేస్తది. చేంజ్ చేసి మనకు చూపిస్తది. ఆ డేటాని మనకి ఆ ఎక్సెల్ షీట్‌లో చూపిస్తది. అండ్ లాటర్ సో, ఈ ఇండెక్స్ డీబీ మనకి యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్‌లో రాస్తారు గదా! సో, మనం స్టోర్ చేసుకున్న డేటాబేస్ ఉంటుంది గదా! ఆన్‌లైన్‌లో. సో, ఆ డేటాబేస్‌కి కనెక్ట్ అయిపోతది. సో, స్మూత్‌గా అది హ్యాండిల్ చేసుకుంటది. మనకైతే మనం వర్క్ చేసుకునేదంతా గూడా ఇండెక్స్ డీబీలో. సో, బ్యాక్ టు బ్యాక్ ఆ ఇండెక్స్ డీబీ అండ్ బ్యాక్ ఎండ్ ఈ 2 కమ్యూనికేట్ అయిపోతాయి. సో, అప్పుడు యూజర్‌కేంటి? సో, ప్రతిసారి డైరెక్ట్‌గా డేటాబేస్‌ని హిట్ చేయడు గాబట్టి, దాంతో మనకసలు ప్రాబ్లమ్ ఏం లేదు. మనకి ఇండెక్స్ డీబీలోకి మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. సో, ఇండెక్స్ డీబీ అనేది లోకల్‌లో ఉంది. మనం వర్క్ చేసేది కూడా లోకల్‌లో ఉంది. ఫాస్ట్‌గా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, బ్యాక్ ఎండ్‌లో దానికి దీనికి సింక్ పెట్టుకోవాలి. థాట్స్ ఇట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకున్నా. వెబ్‌లోనే నేను ఒక వాట్సాప్ తీసుకొని కొన్ని మెసేజెస్ చేశాను. నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా. ఓకే. సో, నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా. మెసేజ్‌లు చాలా ఒక 10 మెసేజెస్ చేసేసి పంపించేసిన. సో, అప్పుడేమవుతది? నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా అండ్ 10 మెసేజెసులున్నాయి. మరి అయి ఎక్కడికి పోవాలి? ఓకే. సో, డైరెక్ట్‌గా డేటాబేస్‌కి కనెక్ట్ అయినామనుకో, అసలు ఇంటర్నెట్ కనెక్షనే ఏపీఐ ఫెయిల్ అయిపోతది. క్లియర్? సో, అలాంటి టైంలో గూడా మనం ఈ ఇండెక్స్ డీబీనయితే వాడుకోవచ్చు. సో, నేను మెసేజ్ చేసినయన్నీ గూడా ఫస్ట్ ఇండెక్స్ డీబీకి పంపిస్తాను. మనం లోకల్‌లో ఉన్నంత వరకి మనకి ఆ ఇండెక్స్ డీబీలో నాన్ సింక్డ్ డేటా అయితే ఉంటుంది. మనకు కనిపిస్తది. మనం ఎప్పుడైతే ఆన్‌లైన్‌లోకొచ్చామో, మనం బ్యాక్ ఎండ్‌తోనే సింక్ చేసేస్తాం ఆ మెసేజెస్‌ని. క్లియర్? యెస్. సో, అలా యూజర్‌కి చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, అందుకనే వాట్సాప్‌కి మనం చేసే ఒక చాట్ ప్రాజెక్ట్‌కి, వాట్సాప్‌కి మధ్య డిఫరెన్స్ ఇదే ఉంటుంది. చిన్న చిన్న చేంజెసే. ఓకే. సో, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? మనకి లోకల్ స్టోరేజ్ తీసుకున్నామనుకో, దాంట్లో ఏముంటది లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్స్, ఎట్ ఐటెమ్ అని రాసేస్తాం. ఈజీ. వెరీ ఈజీ. బట్ అట్ హియర్ మనకి కొంచెం డేటాబేస్‌లో గురించి గూడా కొంచెం ఐడియా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ థాట్ మనం కోడ్ గూడా దీంట్లో కొంచెం ఎక్కువనే రాయాల్సి ఉంటుంది. కంపేరింగ్ విత్ ఒక లోకల్ స్టోరేజ్‌ని కంపారిజన్ చేస్తే ఇది కొంచెం లిటిల్ బిట్ హార్డ్ ఉంటుంది. ఓకే. నేర్చుకోవాలంటే కొంచెం లెర్నింగ్ కర్వ్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది దీనికి. సో, మనకి డేటా లాస్ అయ్యే అవకాశాలు గూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన వాట్సాప్‌లో మెసేజెస్ గురించి. సో, సిమిలర్‌గా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనొక 10 మెసేజెస్ చేసినా. నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా. కరెక్ట్‌గా నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా అండ్ 10 మెసేజ్ చేసేసిన. అది వాళ్ళకెళ్ళలే. ఓకే. సో, నా పీసీ అప్పుడే ఖరాబ్ అయిపోయిందనుకుందాం. నాది ల్యాప్‌టాప్ అయితే అప్పుడే ఖరాబ్ అయిందనుకుందాం. షాప్‌కెళ్ళి నా ల్యాప్‌టాప్‌ని రిపేర్ చేసి డేటా అంతా క్లియర్ చేయాలి అన్నాడు. సో, ఆ మెసేజెస్ అయితే పోతాయి. సింపుల్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అయితే డేటా లాస్ అయ్యే చాయిసెస్ గూడా ఉంటాయి. యూజ్ కేసెస్. స్టోరింగ్ ఆఫ్‌లైన్ డేటా ఇన్ వెబ్ అప్లికేషన్స్ ఆబ్వియస్‌లీ మనం డేటా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఆఫ్‌లైన్ లాగా. సో, క్యాచింగ్ ఏపీఐ రెస్పాన్సెస్ ఫర్ ఫాస్టర్ లోడ్ టైమ్స్. మనకి ఏపీఐ డేటా ఒకసారి వచ్చిందంటే అది మనం ఇండెక్స్ డీబీలో పెట్టుకొని నెక్స్ట్ టైమ్ అదే ఏపీఐని కాల్ చేస్తే అదే ఇండెక్స్ డీబీలో ఉన్న డేటాని చూపెట్టి ఫాస్ట్‌గా చూపెట్టొచ్చు. మేనేజింగ్ యూజర్స్ ఇన్ ఇండెక్స్ డీబీ. కొంతమంది యూజర్స్ ఉన్నారనుకుందాం. ఓకే. సో, వాళ్ళ నేమ్స్ అయితే నేను డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాను అనుకుందాం. ఐ హావ్ ఎ ఫార్మ్. సో, విచ్ కంటైన్స్ ఒక ఫీల్డ్ ఉంది. నేమ్ అనే ఫీల్డ్ ఉంది. అండ్ ఆ యూజర్‌కి ఎలాంటి ఐడీ ఇస్తున్నావో ఆ 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే. సో, నేను సబ్మిట్ చేసినప్పుడు ఆ యూజర్ అనేవాడు నా ఇండెక్స్ డీబీలో యాడ్ అయిపోవాలి. యూజర్స్ అనే వాళ్ళని నా ఇండెక్స్ డీబీలో స్టోర్ చేసుకొని తర్వాత డేటాబేస్‌తోని సింక్ చేయాలి. సో, దట్ ఈస్ ద టాస్క్ మనకి. మనకి ఐడీబీ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది రియాక్ట్‌లోనే. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకోకపోతే అండ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇండెక్స్ డీబీలో డేటాబేస్ లేకపోతే ఈ ఫంక్షన్ ఏం చేస్తదంటే క్రియేట్ చేస్తది కొత్తగా. సో, ఇక్కడ చూడండి. సో, ఇఫ్ ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ స్టోర్ నేమ్స్ యూజర్స్ అనే టేబుల్ లేకపోతే ఇట్ విల్ డీబీ క్రియేట్ ఆబ్జెక్ట్ స్టోర్ యూజర్స్ అనే ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తది. ఓకే. సో, ఓపెన్ డీబీ
సో, ఒకవేళ మై డేటాబేస్ అనే డేటాబేస్ మనకి అక్కడ ఉంటే, డైరెక్ట్‌గా అదే వాడేసుకుంటది. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే, ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేస్తది ఇండెక్స్ డీబీలో. యాడ్ యూజర్ ఆ డీబీలో ఒక పుట్ మెథడ్‌తోని మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్ ఇది. సో, ఈ ఫంక్షన్ మనం కాంపోనెంట్‌లో వాడుకుంటాం. యాడ్ యూజర్ పైన క్లిక్ చేసినప్పుడు, సో, యాడ్ అయిపోతది. సో, డేటాబేస్‌లోకి మనం ఇంజెక్ట్ చేసుకుంటాం డేటాని. ఓకే. సో, మనం గెట్ ఆల్ తెచ్చుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో, గెట్ ఆల్ అనే ఒక ఫంక్షన్ ఫ్రమ్ డీబీలో నుంచెళ్ళి తీసుకోవచ్చు. విత్ ఎ నేమ్ మన టేబుల్ నేమ్ ఏంటి యూజర్స్. ఓకే. సో, యూజర్స్ అనే టేబుల్‌లో ఐడీని తీసుకొని ఆ యూజర్‌ని డిలీట్ చేస్తున్నా. సో, దానికి ఇది. ఓకే. చాలా క్రౌడ్ ఆపరేషన్స్ ఇవి బేసికల్లీ. సో, చాలా ఈజీగానే ఉంటది. మీరొకసారి చూస్తే అర్థమవుతదింకా. ఇండెక్స్ డీబీని బ్యాకెండ్‌తోని సింక్ చేసే మెథడ్. సో, ఒక ఈవెంట్ లిజనర్‌తోని బేసికల్లీ వాడు ఆన్‌లైన్‌లో ఉంటే వెబ్‌సైట్‌లో ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటే నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి. సింక్ యూజర్స్ టు బ్యాకెండ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి. సో, బ్యాకెండ్ ఎలా ఉంది? సేమ్ డేటాని తెచ్చుకొని ఆ యూజర్స్ లెంత్ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటే నేను ఏపీఐ కాల్ చేశాను. ఓకే. సో, మీరింకా అడ్వాన్స్ లెవెల్‌లో గూడా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మీరిక్కడ గెట్ ఆల్ యూజర్స్ అని ఉంది గదా! సో, యూజర్స్‌లో ఒక స్టేటస్ అని పెట్టుకోవచ్చు. సో, సింక్డ్ ఆర్ నాట్ సింక్డ్. సో, సింక్డ్ అయిన వాళ్ళని మాత్రమే మనం సింక్ అయిందనేది అనుకుంటాం. నాన్ సింక్డ్ ఉన్న వాటిని మనం ఇంకొక ఇఫ్ కండిషన్ పెట్టుకొని, ఇఫ్ నాట్ సింక్డ్ కాల్ థిస్ ఏపీఐ అని పెట్టుకోవచ్చు. ఇంకొంచెం అడ్వాన్స్‌గా ఉంటది. డూప్లికేట్స్ కాకుండా. ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సింపుల్‌గా రాశాను. సో, మీరింకా అడ్వాన్స్‌గా వెళ్ళాలనుకుంటే మీరు స్టేటస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఈ సింక్ డేటా అయితే కాల్ అవుతుంది. సో, అప్పుడు బ్యాక్ ఎండ్‌లోకి పోస్ట్ రిక్వెస్ట్ చేసుకొని డేటాని పంపించేస్తున్నాం. ఓకే. సో, ఇదొకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ అయితే ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టాను. ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఐడీబీ అని ఉంటుంది. సో, ఐడీబీ అంటే మనకి ఇండెక్స్ డీబీకి రిలేటెడ్ ప్యాకేజ్ ఇది. ఎన్‌పీఎంలో ఉంటుంది. సో, అది లేటెస్ట్ వర్షన్‌తోని ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఐడీబీ అని చేసుకున్న తర్వాత మీరు యాప్.js.jsxలో సో, స్టార్టర్ ఫైల్‌లో ఏం రాస్తారు? సేమ్ లాజిక్. నేను ఇంతకుముందుకు ఎగ్జాంపుల్‌లో ఏం చూపెట్టానో అదే లాజిక్. సో, మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో, ఐడీకి, నేమ్‌కి. సో, నేను ఇక్కడ ఏం పెట్టాను ఇన్‌పుట్ ఫీల్డ్ ఫర్ ఐడీ అండ్ ఇన్‌పుట్ ఫర్ నేమ్‌కి. ఓకే. సో, ఒక బటన్ అయితే ఉంది. యాడ్ యూజర్ అనే బటన్ ఉంది. అండ్ మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారో అది చూపిస్తున్నాను. యూజర్స్‌ని మ్యాప్ చేసుకొని. స్పెసిఫిక్‌గా ఒక యూజర్‌ని డిలీట్ చేసుకోవాలంటే హ్యాండిల్ డిలీట్ యూజర్‌లో నుంచెళ్ళి ఇంకొక మెథడ్‌ని కాల్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. యాడ్ యూజర్ చూద్దాం. సో, హ్యాండిల్ యాడ్ యూజర్ గదా! ఒకవేళ ఐడీ గాని, నేమ్ గాని లేకపోయినట్లయితే సో, ఎంటర్ బోత్ అని చూపిస్తున్నాను. 2 ఫీల్డ్స్ కూడా ఎంటర్ చేస్తే యాడ్ యూజర్‌లోకి వస్తుంది. యాడ్ యూజర్‌లోకెళ్ళాక ఇక్కడ డేటాబేస్‌లో పుట్ అయిపోయి సో, యూజర్స్ అనే దాంట్లోకి మన కొత్త యూజర్ అయితే పడిపోతాడు. ఓకే. సో, ఈ డేటాబేస్ తెచ్చుకున్నప్పుడు డేటాబేస్ కదా! సో, డేటాబేస్‌లో మై డేటాబేస్ లేకపోతే క్రియేట్ చేస్తూ ఉంటది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ స్టోర్ నేమ్స్, ఆబ్జెక్ట్ స్టోర్ ఒకవేళ లేకపోతే యూజర్స్‌ని క్రియేట్ చేస్తది మళ్ళీ. ఓకే. సో, ఇది డేటాబేస్, ఇది టేబుల్. క్రియేట్ చేసేసి డేటాని పుట్ చేస్తా. సో, నేను ఇన్స్‌పెక్ట్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఎలాంటి థింగ్ అయితే లేదు ఇండెక్స్ డీబీలో. సో, ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఫెచ్ కాల్ అవుతుంది కాబట్టి ఫెచ్ మెథడ్‌లో గెట్ ఆల్ యూజర్స్ కాల్ అవుతది కాబట్టి మళ్ళీ డీబీలోకొచ్చేసి ఈ మెథడ్ కూడా కాల్ అవుతది. అంటే మనకి కొత్త డేటాబేస్ క్రియేట్ అవుతది. సో, రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి మై డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో, నెక్స్ట్ ఐడీ 1 అనిద్దాం అండ్ నేమ్ టీజెడ్ఎం అనిద్దాం. ఓకే. సో, యాడ్ యూజర్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ యూజర్ మీద క్లిక్ చేశాను. సో, క్లియర్ అయింది. వచ్చేసింది. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటే యూజర్స్ అనే దాంట్లో మన డేటా అయితే ఉంటుంది. సో, సింపుల్‌గా సెకండ్ టెక్‌జో మీడియా. సో, ఇలా నేను ఎన్నైనా చేసుకోవచ్చు బేసికల్లీ. ఓకే. సో, ఒక 10, 20 చేశాను. నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నా. సో, ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా నేను నా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, నేను మళ్ళీ ఆన్‌లైన్‌లోకొచ్చినప్పుడు డేటాబేస్‌తోని సింక్ అయిపోతది. ఓకే.
సో, వర్క్‌లో అయితే ఎలాంటి ఆగడం గాని, ఎలాంటి థింగ్ అయితే ఉండదు. సో, థట్ ఈస్ ద యూజ్. అండ్ స్మూత్‌గా కూడా హ్యాండిల్ అవుతుంది. సో, నేను రిఫ్రెష్ చేసినా కూడా ఏం ఎళ్ళదు. సో, అంటిల్ అన్‌లెస్ నేను ఈ డేటాని క్లియర్ చేసేంత వరకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ రిఫ్రెష్ ఉంటది. లేకపోతే డేటా కూడా వచ్చేస్తది. ఓకే. ఐ హోప్ మీకిది అర్థమైందనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్డ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ సో మచ్.